విధ్వంసం అంతకు మించి, దోపిడీ దానికి మించి, అప్పులు అందరినీ ముంచి, అవినీతి ఆకాశాన్ని మించి అమరావతి స్కామ్ 2.0కి మన విజనరీ ప్లాన్ గీశారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత ప్రచారం చేసినా అమరావతిలో రియల్ భూమ్ ఢమాలనడంతో 5 ఎకరాల్లో ప్యాలెస్ నిర్మాణానికి అవినీతి పునాదులు వేశారు చంద్రబాబు. అది చాలదన్నట్లు ఇప్పుడు మరో 44,676 ఎకరాలు దోచుకోవడానికి, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి, వేల కోట్లు వెనకేసుకోవడానికి, లక్షల కోట్లు దోచిపెట్టడానికి పక్కాగా ప్లాన్ గీశారు. ప్రభుత్వ భూమితో కలిపి ఇప్పటికే సర్కారు చేతిలో ఉన్న 53,749 ఎకరాలు సరిపోవట. మరో 45,000 ఎకరాలు కావాల్సిందేనట. లక్షల కోట్ల అవినీతికి మాత్రం భూమి ఉండాల్సిందేగా. మొత్తంగా చంద్రబాబు రాజధాని పేరుతో అమరావతిలో 1,00,000 ఎకరాల్లో సరికొత్త స్కామ్కు తెరతీశారు. ఐఆర్ఆర్, ఓఆర్ఆర్కు అనుబంధంగా భూ సమీకరణ చేయాలని డిసైడ్ అయిపోయారు. కృత్రిమంగా రియల్ భూమి సృష్టించడానికి కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్, స్టేడియాల నిర్మాణం అంటూ గ్రాఫిక్స్ గీసి చూపిస్తున్నారు. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని భూములపై చంద్రబాబు కన్నుపడింది. 3 పంటలు పండే ఆ 45,000 ఎకరాలు కూడా భగ్గున మండిపోవాల్సిందే. రైతుల జీవితాలు కాలి బూడిదైపోవాల్సిందే. అమరావతి 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 అంటూ అవినీతికి దాన్ని కేరాఫ్గా మార్చేసిన చంద్రబాబు గారి విజన్ చూశాక ఓ 10 పాయింట్లు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఇప్పటికే గుంజుకున్న 53,749 ఎకరాలు చాలక మరో 44,676 ఎకరాలకు స్కెచ్ గీశారు. విజన్ అంటే అది, దోపిడీ అంటే ఇది. పాయింట్ నెంబర్ 2, 34,000 ఎకరాలు నాశనం చేసింది చాలక మరో 45,000 ఎకరాల్లో విధ్వంసానికి తెగబడుతున్నారు. విజన్ అంటే అది, దోపిడీ అంటే ఇది. పాయింట్ నెంబర్ 3, కొత్తగా మరో 44,000 ఎకరాల భూ సమీకరణ అంటూ ఇన్సైడర్ ట్రేడింగ్ 2.0కి ప్లాన్ గీశారు. విజన్ అంటే అది, దోపిడీ అంటే ఇది. పాయింట్ నెంబర్ 4, రాజధాని నిర్మాణమే మొదలు పెట్టకుండా మరో 44,000 ఎకరాలంటూ రైతుల్ని, ప్రజల్ని మోసం చేస్తున్నారు. విజన్ అంటే అది, దోపిడీ అంటే ఇది. పాయింట్ నెంబర్ 5, ఐఆర్ఆర్, ఓఆర్ఆర్ వెంబడి భూములు కొనుగోలు చేసి దానికి అమరావతి విస్తరణ పేరు పెట్టారు. విజన్ అంటే అది, దోపిడీ అంటే ఇది. పాయింట్ నెంబర్ 6, రాజధాని ముసుగులో 1,00,000 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి సిద్ధమయ్యారు. విజన్ అంటే అది, దోపిడీ అంటే ఇది. పాయింట్ నెంబర్ 7, ప్రజల నెత్తిన ఇప్పటికే మోపనున్న 1,00,000 కోట్ల అప్పును 3,00,000 కోట్లకు పెంచేందుకు రెడీ అయ్యారు. విజన్ అంటే అది, దోపిడీ అంటే ఇది. పాయింట్ నెంబర్ 8, రియల్ భూమి కోసం ఎయిర్పోర్ట్, రైల్వే లైన్, మెట్రో పేరుతో గ్రాఫిక్స్ మాయ చేస్తున్నారు. విజన్ అంటే అది, దోపిడీ అంటే ఇది. పాయింట్ నెంబర్ 9, 1,100 ఎకరాల అసైన్డ్ భూములు కొల్లగొట్టింది చాలక మరో దోపిడీకి ముహూర్తం పెట్టారు. విజన్ అంటే అది, దోపిడీ అంటే ఇది. పాయింట్ నెంబర్ 10, తన వ్యాపారం కోసం, బినామీల కోసం అమరావతిని అప్పుల కుప్పగా, అవినీతికి అడ్డాగా మార్చేస్తున్నారు. విజన్ అంటే అది, దోపిడీ అంటే ఇది. అమరావతిలో మరో 44,676 ఎకరాలు రాజధాని విస్తరణ పేరుతో రైతుల నుంచి లాక్కోవడానికి ప్రభుత్వం ప్లాన్ చేసిన వేళ వినిపిస్తున్నటువంటి పాయింట్స్ అవి. ఓ 10 పాయింట్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాలు, తర్వాత రైల్వే స్టేషన్ అన్నీ తీసుకొస్తారు అమరావతికి సపరేట్గా. ఇప్పుడు విజయవాడకున్నవి కాకుండా అన్నీ మళ్ళీ సపరేట్గా ఇక్కడికి అమరావతికి తీసుకొస్తారట. ఇందుకోసం ఇంకొక 44,000 ఎకరాలు, ఆల్రెడీ 54,749 ఎకరాలు మన చేతిలో ఉన్నాయి. అవి కాకుండా 44,676 ఎకరాలు అంటే మొత్తం 99,425 ఎకరాలు, దాదాపు 1,00,000 ఎకరాలు. ఈ 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లు అప్పు చేస్తారని చెప్పి, ఆ భూములకి రేట్లు పెరిగాక అమ్ముకొని అప్పు తీరుస్తారని చెప్పారు. ఇప్పుడు ఇంకొక 50,000 ఎకరాలు చేస్తున్నారు. అంటే మొత్తం అప్పు 3,00,000 కోట్లు. రాసిపెట్టుకోండి, ఈరోజు మొత్తం అప్పు 3,00,000 కోట్లకు తీసుకెళ్ళబోతున్నారు. ఈ 3,00,000 కోట్ల భారం మొత్తం మనం మోయాల్సిందే. మొత్తం 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల గురించి చెప్తారు కదా వీళ్ళు, 14,00,000 కోట్లని. అది అబద్ధమని వాళ్ళే ఒప్పుకున్నారు కదా. 3,00,000 కోట్లు అనేది రాష్ట్రం అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం చేస్తే కేవలం అమరావతిలో రియల్ ఎస్టేట్ కోసం మాత్రమే 3,00,000 కోట్లు పెట్టబోతున్నారు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుకోవడానికి. ఈ 3,00,000 కోట్లు భారం ప్రజలు మోయాల్సిందే. దాని పన్నుల భారం మనం మోయాల్సిందే, ఆ అప్పుల భారం మనం మోయాల్సిందే, దాని వడ్డీ భారం
మనం మోయాల్సిందే. అంటే 1,00,000 ఎకరాల్లో 50,000 ఎకరాలకేమో 1,00,000 కోట్లు, అంటే ఇప్పుడు ఇంకో 50,000 ఎకరాల్లో అంతకు మించి కదా, అంటే డబుల్ చేసుకోవాలి మనం అప్పుల్ని. 3,00,000 కోట్లు. ఎవరి కోసం ఈ 3,00,000 కోట్లు? ఒక్క రాజధాని కోసం 3,00,000 కోట్లు ఎందుకు వెచ్చిస్తున్నారు? 1,00,000 ఎకరాలు ఎందుకు కావాల్సి వస్తోంది? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఎన్ని ఎకరాలు ఉంటే సరిపోతుందన్నారు, ఆ తర్వాత దాన్ని ఎన్ని ఎకరాలు చేశారు, ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు తీసుకెళ్తున్నారు? మొదటి 5 సంవత్సరాల్లో 50,000 ఎకరాలు, మళ్ళీ 5 సంవత్సరాల అధికారం వచ్చేటప్పటికి ఇంకో 50,000 ఎకరాలు, మొత్తం 1,00,000 ఎకరాల్లో వ్యాపారం చేసుకోబోతున్నారనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో దీనిపైన మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, అలాగే చింతా రాజశేఖర్ గారు, సీనియర్ అనలిస్ట్. చింతా రాజశేఖర్ గారు, ఆల్రెడీ 53,000 ఎకరాలు, 54,749 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంది. ఏది రైతుల దగ్గర తీసుకుంది ప్లస్ ప్రభుత్వ భూములు, అటవీ భూములు అన్నీ కలిపి. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ 44,676 ఎకరాలు కావాలంటున్నారు. దీనితో స్టేడియాలు నిర్మిస్తారట, రైల్వే స్టేషన్లుగా నిర్మిస్తారట, విమానాశ్రయాలు నిర్మిస్తారట. అంటే ఈ రాజధానిలో ఎవరు ఉండరు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ భూములు కొన్నోళ్ళు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే పేదలను ఆల్రెడీ తరిమేశారు కదా, 50,000 మందిని తరిమేశారు. 5 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటున్నారు. 50,000 మంది పేదల్ని తరిమి 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 కొట్టి 5 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్యాలెస్ నిర్మించుకుంటున్నారు అక్కడ. ఎస్, ఏంటి అమరావతి స్కామ్ 2.0 స్టార్ట్ అయినట్టేనా? నమస్తే మీకు, పాషా గారికి, వెంకటరెడ్డి గారికి అండ్ వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈశ్వర్ గారు నమస్తే సార్. అందరము మనం ఇది స్కామ్ 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 అంటున్నాం, కానీ స్కామ్ ఎక్కడ అవుతుంది? ఇప్పుడు ఇది స్కామ్ ఎలా అవుతుందని ఎవరు చెప్పట్లేదు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇది రాష్ట్ర ఖజానాకి గ్రోత్ ఇంజన్ అని 1,00,000 కోట్ల ఆదాయాన్ని తీసుకొస్తుందని చెప్తున్నారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో మనం విందాం ఒకసారి. ప్లీజ్. అమరావతి పూర్తయింటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. మనం సప్లై చేస్తాం. 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, అమరావతి పూర్తయింటే కనుక, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తయింటే చేసింటే కనుక ఆంధ్రప్రదేశ్ ఖజానాకి 2 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేదని చెప్తున్నారు. మీరేమో స్కామ్ అని చెప్తున్నారు. ఆయన ఏమో ఆదాయం గ్రోత్ ఇంజిన్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కి గుండెకాయ లాంటిది, జీవనాడి లాంటిది అని చెప్తున్నారు. అది స్కామ్ ఎలా అవుతుంది? ఇది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో మనం విఫలమయ్యాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ నిర్మించాలంటే ఒక చర్చ జరిగినప్పుడు గుంటూరు విజయవాడ మధ్యలో నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదన పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, విజయవాడ గుంటూరు మధ్యలో 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ నేను రాజధానికి అంగీకరిస్తున్నానని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఒకే చోట ప్రభుత్వ భూమి లేదు కాబట్టి నేను ల్యాండ్ పూలింగ్ అనేది నేను తీసుకొస్తున్నానని చెప్పారు. అసలు ఈ ల్యాండ్ పూలింగ్ కిను ప్రభుత్వ భూమికి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది మనం ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజలకి అర్థమవుతుంది. అంటే ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ఏమవుతుంది, ల్యాండ్ పూలింగ్ భూమిలో రాజధాని కడితే ఏమవుతుందని మనం ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం. సో చంద్రబాబు నాయుడు గారు రాజధాని కట్టాలనుకున్నప్పుడు, ఈ 29 గ్రామాల్లోనే రాజధాని కట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఆ రోజున 2013 భూసేకరణ చట్టం మనకు అందుబాటులో ఉంది. ఆ 2013 భూసేకరణ చట్టం ప్రకారము రిజిస్టర్ ఆఫీస్ లో నమోదైన వాల్యూకి 4 రెట్లు రైతుకు చెల్లిస్తే రైతు భూమి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. రైతు అభ్యంతరం చెప్పడానికి లేదు. ఈ 29 గ్రామాల్లో ఆ రోజున ఎకరా భూమి 2 నుంచి 3 లక్షలు ఉంది. రిజిస్టర్ ఆఫీస్ కార్డు వాల్యూ నేను చెప్తున్నా. దానికి 4 రెట్లు అంటే 8 నుంచి 12 లక్షల మధ్యలో రైతులకు చెల్లించినట్టే, సరాసరి ఎకరా 10 లక్షలు చెల్లించినట్టయితే రైతు భూమి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవాలి. ఇది చట్టం చెబుతుంది. కానీ ఆల్రెడీ మార్కెట్ రేట్ ఎక్కడ ఎంత ఉంది? అంతే ఉంది. మార్కెట్ రేట్ కూడా 8, 10, 12 లక్షలే ఉంది. సో మార్కెట్ రేట్ కి ప్రభుత్వం ఇచ్చే దానికి సేమ్ అయినప్పుడు రైతులు సుముఖంగా ముందుకు రారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాల్సింది, మార్కెట్ రేట్ కి కొత్త డబుల్ ఇస్తానని. ఇప్పుడు ఎలాగైతే ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకొచ్చారో, ఆ ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని తీసుకురాకుండా మార్కెట్ రేట్ కి నేను రెట్టింపు ఇస్తానంటే
ఆ రోజున ఆయన 34,323 ఎకరాలు ఏవో కొన్నారు. దాన్ని మనం 35,000 ఎకరాలుగా చేసుకుందాం, లెక్క పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో 35,000 ఎకరాలు కొనడానికి ఎకరా 20 లక్షల చొప్పున ప్రభుత్వానికి ఖర్చు అయ్యేది 7,000 కోట్ల రూపాయలు. ఆ 7,000 కోట్ల రూపాయలు వెచ్చించినట్టయితే రైతులకి మార్కెట్ రేట్ కి డబల్, కార్డ్ వాల్యూ డబల్ కాదు, మార్కెట్ రేట్ కి డబల్ ఇచ్చినా కానీ ఆ రోజున ఆ 35,000 ఎకరాలు ప్రభుత్వ భూమి అయిపోయేది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం సజెస్ట్ చేశారో అది అయిపోయేది. అది చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ పూలింగ్ చట్టం ఏదో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చెప్తున్నాను. ఓకే, ఏదో తీసుకొచ్చాను నేను. వెరీ నైస్. ల్యాండ్ పూలింగ్ చట్టం ఏం చెప్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ల్యాండ్ పూలింగ్ చట్టం ఏం చెప్తుందంటే, రైతు గనక 1 ఎకరా భూమి రాజధానికి ఇస్తే ఆయనకి 1000 గజాల రెసిడెన్షియల్, 250 గజాల కమర్షియల్ సైట్ ఇస్తారు ఆయనకి. అంటే 1250 గజాలు ఇస్తారు. 1 ఎకరాలో మీకు ఉండేది 4,840 గజాలు. అంటే రైతుకి ఇచ్చేది 25%. రైతుకి ఇచ్చేది 25%. అవును. 50% లో రోడ్లు, భవనాలు, పార్కులు, అమ్యూనిటీస్ ఇవన్నీ పోతున్నాయి. అది పోగా ప్రభుత్వం దగ్గర మిగిలేది 25%. సో ఇందాక మీకు వీడియో ప్లే చేసి చూపించాను. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఈ 25% విలువ 5 లక్షల కోట్లు అయ్యి ఉండేది అంటున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన చట్టం ప్రకారం. ఇది ఎలా స్కామ్ జనాలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ చాలా అవసరం. సో ఇది 25% భూమి విలువ ప్రభుత్వాన్ని, ఇది 5 లక్షల కోట్లు అయినప్పుడు రైతులు కూడా 25%. అది కూడా 5 లక్షల కోట్లు అవుతుంది. అవును. మార్కెట్ రేట్ కి రెట్టింపిస్తే మనం ఎంతలో కొనేవాళ్ళం భూమి? 7,000 కోట్లలో కొనేవాళ్ళం. ఇందాక మనం లెక్కేసాం. ఎకరా 20 లక్షల చొప్పున మార్కెట్ రేట్ కి డబుల్ ఇచ్చినా కానీ ఎకరా 20 లక్షల చొప్పున 35,000 ఎకరాలు కొనడానికి 7,000 కోట్ల రూపాయలతో మనం భూమి కొనేసేవాళ్ళం. అంటే మీరు 7,000 కోట్లతో భూమి కొంటే రైతుకి అంగుళం భూమి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో రైతుకి వెళ్ళే 5 లక్షల కోట్ల రూపాయ భూమి కూడా ప్రభుత్వ భూమి అయిపోయేది. అవును. సో 7,000 కోట్లతో మీరు భూమి కొని దాన్ని ప్రభుత్వ భూమి చేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ప్రభుత్వ ఖజానా లాభపడుతుందని ఆ మాట చెప్పారు. కరెక్ట్. ఆ ప్రభుత్వ ఖజానాకి లాభం చేయకుండా మీరేం చేస్తున్నారు, భూమి ఇచ్చిన రైతులకు లాభం చేకూరుస్తున్నారు. చాలా మంది భూమి ఇచ్చిన రైతులు అంటే పాపం రైతులే నిజంగా ఇచ్చారేమో అనుకుంటున్నారు. ఆ రాజధాని ప్రకటన రాకముందు కానీ వచ్చిన వెనువెంటనే కానీ చాలా మంది చౌకగా భూమి కొనేశారు. ఎకరా 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు చొప్పు పెట్టేసేసి భూములు కొనేసేశారు చాలా మంది ప్రైవేట్ వ్యక్తులు. దాదాపు 50 to 60% భూమి అమ్ముడైపోయింది. సో ఆ భూమి అంతా రియల్ ఎస్టేట్ వాళ్ళ చేతకి వెళ్ళిపోయింది. దాదాపు 60% భూమి. అదే ప్రభుత్వం కొని ఉంటే, రియల్ ఎస్టేట్ కాకుండా ప్రభుత్వమే కనుక ఆ భూమి కొన్నట్టయితే ప్రభుత్వం లాభపడేది. కానీ ఇక్కడ భూమి కొన్న వాళ్ళు లాభపడుతున్నారు, లేదా భూమి పూలింగ్ ఇచ్చిన వాళ్ళు లాభపడుతున్నారు. ఇక్కడ చాలా మందికి ఉన్న ఒక పెద్ద డౌట్ ఏమంటే, భూమి ఇచ్చిన వాళ్ళు అయినా సరే వాళ్ళు లాభపడితే తప్పేంటి అంటున్నారు. వాళ్ళు లాభపడితే తప్పేంటి అంటే, ఇక్కడ కట్టే భవనాలు ఎవరివండి? ఇక్కడ అసెంబ్లీ గాని, హైకోర్టు గాని, సెక్రటేరియట్ గాని కట్టే భవనాలు ఎవరివి? ప్రభుత్వానివి. అంటే ఆ ప్రభుత్వ భవనాలు ఈ భూమిలో కడితేనే ఈ భూముల విలువ పెరుగుతుంది, లేకపోతే యథాతథంగా ఉంటుంది. దీంట్లో ఎవరికైనా డౌటా? సో యథాతథంగా ఉన్న భూమి విలువ పెరగటానికి కారణము ప్రభుత్వం అయినప్పుడు, ఆ భూమి విలువ పెరిగినందుకు లాభం రావాల్సింది ప్రభుత్వానికి, కానీ భూమి ఇచ్చిన రైతులకి ఎలా ఇస్తారు? ఈ విషయం మనము ఎక్స్ప్లెయిన్ చేయడంలో గత ప్రభుత్వంలో పూర్తిగా విఫలమయ్యాము. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటున్నాము. వాళ్ళు ఏం చెప్తున్నారు కోర్టులో? ఇన్సైడర్ ట్రేడింగ్, మేము పెట్టుబడి పెట్టాము, లాభం వ్యాపారం చేసుకుంటాం, దాంట్లో తప్పే ఉంది అంటున్నారు. మాకు ముందస్తు సమాచారం లేదు, మేము ఊహించి పెట్టాము అక్కడ, అది ఒక వ్యాపార చతురత అని చెప్తున్నారు. అది కాదు, ఇన్సైడర్ ట్రేడింగ్ కాదు. ఇక్కడ ఏంటి, ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయం ప్రైవేట్ వ్యక్తులు దోపిడీ చేస్తున్నారు. అది భూమి ఇచ్చిన రైతులు కావచ్చు, లేదా ముందస్తు సమాచారంతో కానీ, లేకపోతే వ్యాపార చతురతో కానీ పెట్టిన వాళ్ళైనా కావచ్చు. వాళ్ళు కాదు లాభపడాల్సింది. ఎవరైనా సరే భూమి ప్రభుత్వానికి ఇచ్చి, ఆ ప్రభుత్వాన్ని ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి భూమి కొనుక్కుంటే, పూలింగ్ తర్వాత వచ్చిన భూమి కొనుక్కుంటే ప్రభుత్వ ఖజానాకి లాభం చేకూరుతుందని జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్ అది.
అవును. చంద్రబాబు నాయుడు గారి స్కీమ్ ఏంటి? ప్రభుత్వ ఖజానా లాభపడకూడదు, భూములు ఇచ్చిన వాళ్ళు అంటే రైతుల ముసుగులో దూరిపోయిన రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, లేకపోతే భూములు ఇచ్చిన పెద్ద పెద్ద ఆసాములు కానీ లాభపడాలి అనేది చంద్రబాబు కానీ నాయుడు గారి 1,00,000 ఎకరాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఇప్పుడు రైతుల నుంచి తీసుకోకపోతే 1,00,000 ఎకరాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు 1,00,000 ఎకరాలకు తీసుకెళ్లిపోయారు కదా ఆల్మోస్ట్. అసలు ఇది నిలబడదండి కోర్టుకు వెళ్తే. ఇది చట్టబద్ధంగా ప్రభుత్వ ఖజానాని దోపిడీ చేసినందుకు ఉద్దేశించి తీసుకువచ్చిన చట్టము. ప్రభుత్వ ఖజానాన్ని దోచుకునేందుకు తీసుకొచ్చిన చట్టం కాబట్టి దీన్ని ఛాలెంజ్ చేస్తే సిఆర్డీ యాక్ట్ పైన కొత్త యాక్ట్ తీసుకొచ్చారు కదా, అప్పుడు దాన్ని రద్దు చేస్తూ, అయినా సరే కోర్టు ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు మళ్ళీ సిఆర్డీఏనే కదా అమల్లో ఉంది. ఏం చెప్పారు? ఈ వాదన చెప్పారా? ప్రభుత్వ ఖజానాకి నష్టం అవుతుందని వాదన చెప్పారా? ఎప్పుడైనా కోర్టులో చెప్పారా? ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటున్నారు. వాళ్ళేమో మాకు మా వ్యాపార చతురత మేము అక్కడ ఊహించి పెట్టుబడి పెట్టామని ప్రభుత్వ ఖజానాకు నష్టం అని చెప్తే ఇప్పుడు కోర్టులు దీన్ని కొట్టేసే అవకాశం ఉందంటారా? అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశారు? అరవింద్ కేజ్రీవాల్ కేసు ఏంటండి? లిక్కర్ స్కామ్ కేసు ఏంటి? అవును. మీరు ప్రస్తుతం ఒక చట్టం ఉండగా దాన్ని కాదని కొత్త చట్టం తీసుకొస్తే ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూర్చారు ఆ కొత్త చట్టం వలన. కాబట్టి మీ చట్టమే దురుద్దేశపూర్వకమైనది కాబట్టి మీరు అవినీతి చేశారు అని, అంటే అవినీతి చేసేందుకు చట్టం చేశారని అన్నారు. ఇది కూడా అంతే. మీకు 2013 భూసేకరణ చట్టం ఉండగా, లేదా మార్కెట్ రేట్ కి రెట్టింపిచ్చే వెసులుబాటు ఉండగా అది చేయకుండా ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకురావడం అంటే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టేందుకు తీసుకొచ్చిన చట్టం ఇది. ఓకే. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ వాదన చెప్తే ఖచ్చితంగా కోర్టులో హైకోర్టులోనే గెలిచేది ప్రభుత్వం, వైస్ పేపర్. ఇక్కడ ఇంకోటి, ఇంకా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక స్థలం కొన్నారు. అంటే ప్రజలకి అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు మొన్న శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన E9 రోడ్డుకి ఆనుకుని ఉన్న ప్లాట్ లో వ్యవసాయ భూమిలో ఆయన శంకుస్థాపన చేశారంటున్నారు. అది ల్యాండ్ పూలింగ్ ఇస్తే అది వ్యవసాయ భూమి ఎలా అవుతుంది? అది రెసిడెన్షియల్ ప్లాట్ కానీ కమర్షియల్ ప్లాట్ కానీ అవ్వాలి. ల్యాండ్ పూలింగ్ ఇచ్చినటువంటి భూమి అది అదే వ్యవసాయ ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన భూమి అయితే అది వ్యవసాయ భూమి కాదు. కరెక్టే. కానీ అక్కడ వార్తలు ఏం చెప్తున్నారు నాకు తెలియదు. వ్యవసాయ భూమి అవునా నాకు తెలియదు కానీ చెప్పడం ఏం చెప్తున్నారు మీడియాలో, వ్యవసాయ భూమి అంటున్నారు. అవును. వ్యవసాయ భూమి అంటే ఆ రైతు దగ్గర చంద్రబాబు నాయుడు బినామీ పేరుతో కొని దాన్ని పూలింగ్ ఇవ్వకుండా అట్టి పెట్టుకొని ఇప్పుడు దాన్ని కొన్నారా? ఫస్ట్ క్వశ్చన్. ఇది ల్యాండ్ పూలింగ్ వెళ్ళకపోయినా ఇది బినామీల పేరుతో కొని పెట్టుకున్నట్టే, అంతేనా? మంచి పాయింట్ ఇది. వ్యవసాయ భూమి అయితే మనం ఆలోచించాలి విషయం. చంద్రబాబు నాయుడు వ్యవసాయ భూమి ఎట్లా కొంటారు? ఆయన ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకొచ్చి వ్యవసాయ భూమి ఎట్లా కొంటారు? అది ల్యాండ్ పూలింగ్ ఇచ్చి కన్వర్షన్ అయిపోయిన తర్వాత మీరు ప్లాట్ కదా కొనాల్సింది. అవును. సో వ్యవసాయ భూమి అయితే కనుక చంద్రబాబు నాయుడు కొన్నది వ్యవసాయ భూమి అని వాళ్ళు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. అది వ్యవసాయ భూమి అయితే ప్రభుత్వ ఖజానాకి ఆయన మోసం చేశారు. ఆయన శపథ అంటే మన ఇది తీసుకుంటారు, ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘించారు. ఆయన రాగద్వేషాలకు గాని భయం గాని పక్షపాతం గాని నేను లొంగను అన్న వ్యక్తి దానికి లొంగారు. ఆయన స్వార్థానికి లొంగారు. ఈ రైతులందరికీ లాభం చేకూర్చడం అంటే పక్షపాతమే. అది 5 కోట్ల మందికి చెందాల్సిన సంపద మీరు 29,000 మందికి ఇవ్వడం అంటే మీరు ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘించారు. మీరు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి అనర్హులు. అన్బికమింగ్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్లాట్ అంటే ఆయన ఎలక్షన్ అఫిడవిట్ తీసుకుంటే కనుక 2024 ఎలక్షన్ అఫిడవిట్ లో అక్కడ వెలగపూడిలో ఆయనకి స్థలం ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గాని వాళ్ళ సతీమణులు భువనేశ్వర్ గాని బ్రాహ్మణి గారి గాని ఎక్కడ భూమి ఉన్నట్టు చెప్పలేదు అక్కడ. అంటే ఈ మధ్యలో కొన్నారు. ఈ మధ్యలో కొంటే అది వ్యవసాయ భూమి ఎట్లా అవుతుంది? అది వ్యవసాయ భూమి కాదు కదా, అది ప్లాట్ కదా కొనాల్సింది. సో ఆ చంద్రబాబు నాయుడు కొన్న దస్తావేజులు తీసి అది ఆయన గజాల్లో కొన్నారా ఎకరాల్లో కొన్నారా? ఎకరాల్లో కొంటే దాని పూలింగ్ ఎందుకు ఇవ్వలేదు? రైట్. ఒకవేళ పూలింగ్ ఆ భూమి ఎవరైతే 2014 అంటే ముందు ఓనర్ ఉన్నారో ఆయన ఎన్ని ఎకరాలు ప్రభుత్వానికి ఆయన పూలింగ్ ఇచ్చారు? ఆ 20 ఎకరాలు కనుక ఇస్తే 15 ఎకరాలు ప్రభుత్వానికి పోను, ఆయన దగ్గర 5 ఎకరాలు కనుక మిగిలితే ఆ 5 ఎకరాలు కూడా ఆయన రిజిస్ట్రేషన్ వ్యవసాయ భూమి కింద చేసుకోకూడదు, ఆయన ప్లాట్ల కింద చేసుకోవాలి. సో వీటన్నిటికీ సమాధానం రావాల్సింది. వీటన్నిటికీ సమాధానం వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద డైరెక్ట్ గా సిఐడి అయినా కేసు పెట్టాలి, లేకపోతే సిబిఐ అయినా కేసు పెట్టాలి. రైట్. చాలా మంచి పాయింట్స్ చెప్పారు. వెంకటరెడ్డి గారు, అమరావతి 2.0 అంటే అక్కడ వరకు ఓకే. ఏది
ఒక 50,000 ఎకరాలు ఇంకొక 50,000 ఎకరాలు ఇది చేస్తున్నారు కాబట్టి 14 నుంచి 19 వరకు ఒక 50,000 ఎకరాలు అన్నారు. ఇప్పుడు 24లో మళ్ళీ అధికారం రాగానే ఇంకొక 50,000 ఎకరాలు అంటున్నారు. ఓవరాల్గా 1,00,000 ఎకరాలకు తీసుకెళ్తున్నారు. ఈ 2.0లో స్కామ్ కూడా చేరినట్టేనా, అప్పులు చేరినట్టేనా, అవినీతి చేరినట్టేనా? అసలు ఏంటి ఉన్నట్టుండి మళ్ళీ ఒక 50,000 ఎకరాలని దాదాపుగా మళ్ళీ తీసుకొచ్చి అమరావతిని పైకి లేపుతామని అంటున్నారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లాంటి సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, అట్లానే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే రెట్టింపు ఇస్తామన్నారు. డబల్ ఇస్తాం మేము సంక్షేమ పథకాలు. జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తే మేము 2 లక్షలు ఇస్తాం, ఇవన్నీ కొనసాగిస్తూ ఇంతకు మించి డబల్ ఇస్తామని చెప్పారు. అది అర్థం కాలే జనాలకి. ఈ 10 నెలల తర్వాత డబల్ మళ్ళీ భూసేకరణలు చేస్తారు. ఉన్నటువంటి మొదటి భూసేకరణ అయిపోయి రెండో విడత భూసేకరణ కూడా స్టార్ట్ చేశారు అనేది జనాలకు 10 నెలల తర్వాత అర్థమైంది. ఈ 10 నెలల్లో మీకు ఎక్కడన్నా ఒక్కరోజన్నా డౌట్ వచ్చిందా? ఒక్కరోజన్నా అసలు చెప్పారు రైతులు అడుగుతున్నారు సార్, బతిలు ఆడుతున్నారు. నారాయణ గారి దగ్గరికి వెళ్ళి రైతులు, ప్లీజ్ సార్ మా ఊర్లో భూములు తీసుకోండి సార్, మా ఊర్లో భూములు తీసుకోండి సార్, అసలు మా ఊర్లో తీసుకోండి సార్, మా భూములన్నీ మీరు తీసేసుకోండి అని అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ మండలాల్లో ఉన్నటువంటి రైతులందరూ నారాయణ గారిని కలిసి ఒకటే, ఆయన అసలు ఎక్కడికి వెళ్ళనీట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా మా భూములు తీసుకోండి వ్యవసాయం మానేస్తామని సార్. ఇప్పటికే మంత్రి నారాయణ కలిసి భూములు తీసుకోవాలని కోరిన రైతులు నోరు కొట్టుకుంటున్నారు, కడుపు బాదుకుంటున్నారు. ఈ ప్రపంచంలో ఎవరైనా రైతులు పంటలు పండించేటటువంటి ఎవరైనా రైతులు, అయ్యా మా భూములు మీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తీసుకోండి, మీ ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాం ప్లీజ్ అని బతిలాడుతున్నాడు అనుకుంటా. అంటే రైతులను అవమానించినట్టు కదా ఇది. మీరు తీసుకోవాలనుకున్న దానికి రైతులు పేరు పెట్టి ఇప్పటికే మంత్రి నారాయణ కలిసి భూములు తీసుకోవాలని కోరిన రైతులు, రాజధాని నిర్మాణానికి సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు మరిన్ని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఊరక సిద్ధం చేయాల, వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి మా భూములను ఇచ్చేస్తామండి అని బతిలాడుతుంటే వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇది ఈనాడు పత్రికకు సంబంధించి ఇది. దాని తర్వాత వాళ్ళు చూస్తే అమరావతి డబుల్. ఏంది డబుల్? అమరావతిలో ఏమన్నా భూముల రేట్లు ఏమన్నా డబుల్ అయినాయా? లేదా అమరావతిలో ఏమన్నా మీరు ఏమన్నా ఉద్యోగం భూముల రేట్లు పెరగలేదా? కాదు సార్, ఏంటి ఆడ పిచ్చి మొక్కలు తీసాం కానీ రేట్లు పెరిగాయి. 10 నెలల్లో ఏం చేశారంటే పిచ్చి మొక్కలు అడుగుతున్నది ఒకటి చెప్పండి, భూముల రేట్లు పెరిగాయా లేదా? ఎక్కడ రియల్ ఎస్టేట్ పెరిగిందా లేదా? రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఆదాయం తగ్గింది. మరి అమరావతిలో ఆదాయం పెరిగితే, అమరావతిలో నిజంగా రియల్ ఎస్టేట్ భూములు పెరిగితే చూడండి, అమరావతి డబుల్. రాజధాని విస్తరణకు మరో 44,000 ఎకరాల భూసేకరణ. విస్తరణకు, రాజధానిని విస్తరించడానికంట. ఎక్కడుంది రాజధాని? ఎక్కడుంది ఫస్ట్ అది చెప్పాలి. వెలగపూడి అనే ఊర్లో ఉంది సార్, మనం చెప్పుకుంటే రాజధాని ఏం కట్టారు? ఎక్కడుంది? కట్టారులేండి, మొదలు కూడా పెట్టలేదు ఇంకా. రాజధాని కట్టేశారు, దాన్ని అది అయిపోయి డబుల్ చేయండి. ఓకే, రెండో పార్ట్ కట్టడానికంట, ఒకటో పార్ట్ అయిపోయింది. నేను అంటున్నాను సార్, తప్పేముంది? ఇప్పుడు విస్తరించాలనుకున్నారు, అందులో తప్పేముంది? విస్తరించడానికి ముందే ఉంటేనే కదా సార్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది సార్, ఒక ఎయిర్పోర్ట్ కడతారు, కట్టిన తర్వాత దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఇంకో ల్యాండ్ తీసుకొని ఎక్స్పాండ్ చేస్తారు. అసలు ఇవి కాదు సార్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది, అది చెప్పండి. ఒక రైల్వే స్టేషన్ సార్, ఒక ఫ్యాక్టరీ ఉంది సార్. ఒక ఫ్యాక్టరీ కట్టి కొన్నాళ్ళు అయిపోయినాక దాన్ని విస్తరించడానికి దాని చుట్టుపక్కల భూములు తీసుకుంటారు. అసలు రాజధానికి భూములు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మీకు రాజధాని అంటే ఏంటి? హైకోర్టు, మీరు అన్నట్టుగా సచివాలయం, లేదంటే మీరు అన్నట్టుగా అసెంబ్లీ, ఈ 3 భవనాలు, లేదంటే గవర్నర్ గారి బంగ్లా. సో ఈ 4 బిల్డింగ్లు ఉంటాయి. సో మిగిలిన మీరు అన్న లేకపోతే మంత్రుల క్వార్టర్స్, లేదంటే ఎమ్మెల్యేల క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్లో కడితే ఈ బిల్డింగ్లు. ఇది కాకుండా ఎవరో ఈశ్వర్ గారి కంపెనీకో, లేదంటే పాషా గారి కంపెనీకో, లేదంటే వెంకటరెడ్డి కంపెనీకో భూములు ఇవ్వడానికి ప్రభుత్వమే భూములు సేకరించి, ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా చేసి, ప్రభుత్వమే మధ్యలో బ్రోకర్ పనులు చేసి ఇతనికి దీని రాజధాని అని అవడండి కదా. సో ఇప్పుడు దీనికి డబుల్ అంట. దీంట్లో జరుగుతున్నటువంటి అసలు మోసం నేను చెప్తాను సార్. 1,00,000 ఎకరాలండి. 1,00,000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూముల్ని సర్వనాశనం చేస్తా ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మొదటి దశలో ఆయన 2014-19 ముఖ్యమంత్రిగా చేసినటువంటి సమయంలో దాదాపు 34,000 ఎకరాల భూములను ఆల్రెడీ అప్పుడు తీసుకున్నారు. వాళ్ళే క్లియర్ గా చెప్పారు. 34,689 ఎకరాలు ఆల్రెడీ సేకరించారు. ఏది 37,941 ఎకరాలు సేకరించాలనుకున్నారు. 3,000 మంది ఇవ్వలేదంట. సో 34,689 ఎకరాలు సేకరించారు. ప్లస్ ప్రభుత్వ భూమి ఒక 20,000 ఎకరాలు ఉంది, అంటే 54,000 ఎకరాలు పైగా. ఇప్పుడు ఇంకో కొత్తగా 44,000 ఎకరాలు, అంటే దాదాపుగా 1,00,000 ఎకరాలని ఏదైతే 3 పంటలు పండేటటువంటి భూముల్ని, పచ్చటి భూముల్ని నాశనం చేసి బీడ్ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. 3వ పాయింట్ వచ్చేటప్పటికి క్లియర్గా ఈరోజు
వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏం చెప్పారు, మంత్రి నారాయణ గారు ఎక్కువ రోజులు కూడా కాలేదు సార్, మొన్న మార్చి 11వ తారీఖున మంత్రి నారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అమరావతి అప్పులు ఎలా తీరుస్తామనే దాని మీద ఆ అప్పులు తీర్చేందుకు ఏకంగా 4,000 ఎకరాల భూములు అమ్మేందుకు సిద్ధమైంది. భూముల రేట్లు పెరగగానే అమరావతిలో సిఆర్డీఏ వద్ద ఉన్న 4,000 ఎకరాలను విక్రయిస్తామని ప్రకటించారు మంత్రి నారాయణ. ఆ డబ్బుతో రాజధాని కోసం చేసిన అప్పులతో పాటు వాటి వడ్డీని కూడా చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. అమరావతి రాజధాని సెల్ఫ్ సఫిషియెంట్. ఇక్కడ ల్యాండ్ ఉంది, 4,000 ఎకరాలు సుమారుగా ల్యాండ్ ఉంటుంది, నెట్ ల్యాండ్. ఆ ల్యాండ్ ని యాక్చువల్ గా మార్కెట్ చేయడం వల్ల, ఆక్షనైజ్ అమ్మటం వల్ల, ఇలా రకరకాల మార్గాల్లో దాని నుంచి వచ్చే ఇన్కమ్ తోనే ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కట్టబోయేది. ల్యాండ్ రేట్ పెరగంగానే ఆ ల్యాండ్ ఆక్షన్ లో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఈ 31,000 కోట్లు అసలు దాని వడ్డీ కూడా కట్టడం జరుగుతుంది. ఇది 4,000 ఎకరాలు ల్యాండ్ ఉందని చెప్పి మన మార్చి 11వ తారీఖు చెప్పాడు. ఇవాళ ఏం చెబుతున్నారు, 2,000 ఎకరాలు మిగులుతుందని చెబుతున్నారు. మొన్నేమో 4,000 ఎకరాలు అమ్మి ఒక్కొక్క ఎకరా 25 కోట్లు అయితే 1,00,000 కోట్ల అప్పు తీర్చాలి. 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నాం కాబట్టి 4,000 ఎకరాలు అమ్మాలంటే 1,00,000 కోట్లు తీర్చాలంటే ఒక ఎకరా ఎంత కావాలి? 25 కోట్లు కావాలి. కాదు సార్, అసలు ఎకరా 25 కోట్లు ఉందా? నేను ఒక మాట అవుతుందా? ఒకటి ఇక్కడ క్లియర్గా ప్రజలు వినేవాళ్ళు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ 4 కోట్లు, వాళ్ళు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు 2 కోట్ల పైన లేదంటున్నారు. ఎవరైనా అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చెప్పి 4 కోట్ల రూపాయలకి ప్రజెంట్ మార్కెట్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్తారు 4 కోట్లు కాకపోతే 10 కోట్లు చెప్తారు. వాస్తవంగా 2 కోట్లు ఉంది అక్కడ. సరే, ఆయన అన్న 4 కోట్లే వేసుకుందామండి. ఓకే, 2,000 ఎకరాలు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉందంటున్నారు. 2,000 ఇంటూ 4 కోట్లు అంటే ఎంత? 8,000 కోట్లు వస్తుంది. 8,000 కోట్లు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. ఆల్రెడీ ఇప్పుడు తెచ్చిన అప్పు ఎంత? అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే హడ్కో నుంచి 1,275 కోట్లు, అమరావతి బాండ్స్తో 2,000 కోట్లు, యూబీఐ, ఐబీ, బీఓబీ బ్యాంకుల కన్సార్టియం నుంచి 2,060 కోట్లు, మొత్తంగా 5,335 కోట్లు అప్పు తెచ్చాడు. దానికి సంవత్సరానికి 1,700 కోట్లు అసలు కమ్ వడ్డీ తిరిగి చెల్లిస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా చెల్లించాలి, 10 సంవత్సరాల్లో తీర్చాలి. అంటే ఆయన తెచ్చిన 5,335 కోట్లు 17,000 కోట్లు అసలు కమ్ వడ్డీ కలిపి అవుతుంది. అదొకటి. మళ్ళీ ఇప్పుడు 11,000 కోట్లు హడ్కో నుంచి, ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, జర్మనీ సంస్థ కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లు ఆల్రెడీ వచ్చినాయి, 31,000 కోట్ల రూపాయలు. ఇంకొక 21,000 కోట్లు చేస్తున్నామని చెప్పారు. అంటే ఇది ఒక 52,000 కోట్లు. అంతకుముందు వచ్చింది ఒక 5,335 కోట్లు. అంటే మొత్తంగా 57,335 కోట్లు ఇప్పటికి అప్పులకు సంబంధించి. ఇది కేవలం అమరావతి అప్పులు. వాళ్ళు చేస్తారని 1,00,000 కోట్లు అంట. ఇప్పుడు వరకు తెచ్చిన దానికి సంబంధించి వాళ్ళు చెప్పే 4,000 ఎకరాలు లేదు, 2,000 ఎకరాలు. 2,000 ఎకరాలు చొప్పున 4 కోట్లు వేసినా కూడా 8,000 కోట్లు వడ్డీకే రాదు. ఇది కాకుండా కౌలుకు సంబంధించి అమరావతి రైతులకు ఏదైతే కౌలుకు సంబంధించి మొదటి సంవత్సరం 2015-16లో 148 కోట్లు, తర్వాత 145 కోట్లు, తర్వాత 154 కోట్లు, అట్లా ప్రతి సంవత్సరం చూసుకుంటే మొన్నటి వరకు 1,600 కోట్లు తిరిగి చెల్లించాం కౌలు రైతులకు ఏదైతే కౌలుకు సంబంధించి. మళ్ళీ ఈ సంవత్సరం 300 కోట్లు, నెక్స్ట్ మళ్ళీ 350, 400 కోట్లు అలా పెరుగుతా మొత్తం అది ఒక 4,000 కోట్ల దాకా ఇది చెల్లించేయి. అసలు ఎక్కడ చూసుకున్నా కూడా మీరు అమ్మే 2,000 ఎకరాలతో రాట్లా. మళ్ళీ మీరే రాస్తారు అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్టు. ఈ పత్రికల్లో ఎంత దారుణంగా రాస్తారు చూడండి సార్. ఇదే ఈనాడు చూడండి, అమరావతి స్వయం అభివృద్ధి ప్రాజెక్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరులు అక్కడి నుంచే సమకూర్చుకోవాలనేది లక్ష్యం. దీనికి భూములు అవసరం. మీరు చెప్పింది ఏంది? ఈ 50,000 ఎకరాలు ఏదైతే ఉందో 50,000 ఎకరాల్లోనే భూములు అమ్మేసి ఈ అప్పులు మొత్తం తీర్చేస్తాము, ప్లస్ అసలు అమరావతి అక్కడి నుంచే డెవలప్ అవుతుంది కదా. మీరు అన్నది అప్పులు తీర్చడంతో పాటు ఇక్కడ ఆదాయం, ఆ భూములు అమ్మటం వల్ల 1,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేసిద్ది. ఇప్పుడేంది అప్పులకు వడ్డీ కూడా రావట్లా. మీరు చెప్పిన ప్రకారం అప్పులకు వడ్డీ కాదు, కౌలు రైతులకు ఇచ్చే డబ్బులే రావట్లా. కౌలు రైతులకి దాదాపు 4,000 కోట్లు అవుతుంది. ఏది ఇప్పుడు వరకు తీసుకున్న భూములు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ తీసుకుంటే దానికి ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఇంకా అదనంగా చెల్లించాలి. ఏదో అప్పుడే 30,000, 50,000 అని కౌలు నిర్ణయించారు. ఇప్పుడు మీరు 50,000 లక్షలు నిర్ణయించాలి కౌలు. సో నిర్ణయించి మళ్ళీ దానికి 10 ఏళ్ళు టైం పీరియడ్ పెట్టాలి. సో వాళ్ళకి సంవత్సరం మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన భూముల నుంచి మళ్ళీ వెనక్కి భూములు ఇవ్వాలి, తిరిగి మళ్ళీ డబ్బులు చెల్లించాలి. అసలు లక్ష ఎకరాలు ఏందండి? 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూముల్ని ప్రభుత్వం తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటమా? ఇది ప్రజల రాజధానా? చంద్రబాబు నాయుడు బినామీల రాజధానా? 1,00,000 ఎకరాలు దేనికి? ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాడంట. అవును, విజయవాడలో ఉంది. ఏంది అది? విజయవాడ రాజధాని కాదు మనకి? కాదు, అది అక్కడ కదా ఉంది, గన్నవరం దగ్గర కదా. అవునండి, 20 కిలోమీటర్లు కదా విజయవాడ నుంచి గన్నవరం. ఎంత దూరం? వెలగపూడి నుంచి చూస్తే 30 కిలోమీటర్లు. అవును,
అంటే మీరున్నప్పుడు ఇప్పుడు రాజధాని ఏదో సచివాలయానికి 30 కిలోమీటర్ల దూరంలో అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కదా, దాన్ని ఎక్స్పాండ్ చేస్తా ఉన్నారు, మళ్ళీ ఇక్కడ ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతా ఉన్నారు. అంటే ప్రజలను మభ్యపెట్టి మీరు కొన్న భూముల్ని అమ్ముకోవడం కోసం ఇదిగోండి అమరావతి ఇంకా పెద్దగా విస్తరించేస్తున్నాము అని చెప్పి ముందే అక్కడ సార్ ఎవరైనా ఏమనుకుంటారు, ఇప్పుడు రాజధానిగా వాళ్ళు నిర్ణయించారు సార్ అక్కడ ఆ చుట్టుపక్కల ఊర్లో కాదు సార్, ఆ చుట్టుపక్కల ఊర్లో వారు భూములు మాకు రేట్లు పెరుగుతాయి కదా, ఎస్ ఇక్కడ రాజధాని వస్తుంది అనుకుంటారు కదా, ఇప్పుడు వాళ్ళ భూములు కూడా లాక్కేసుకుంటారంట. రేపొద్దున ఈ భూదానం దాకా ఇంకా పక్కన ఇంకో ఊర్ల భూములు కూడా లాక్కుంటారా 3వ స్టేజ్ పెట్టి? అంటే ఏం చేద్దాం అనుకుంటారు ఈ రాష్ట్రాన్ని? సో మీరు చెప్పిన స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ ఎక్కడ అంటే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ, దీని అంతరికి దీన్నే ఇక్కడే అసలు డబ్బులు అనేది మొత్తం బంగారపు గుడ్లు పెట్టేదని చెప్పారు కదా, ఏ గుడ్డు పెట్టింది ఇప్పటికి? బంగారపు గుడ్లు పెడుతుంది అమరావతి. అసలు ఈ భూములు అమ్మితే అసలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేని దానిగా అసలు ఇది మొత్తం డెవలప్ చేసుకోవచ్చు, అందుకని ముందు అప్పులు చేస్తున్నా ఉన్నారు కదా. ఇప్పుడు మీరే నారాయణ గారు చెప్పినట్టుగా 4,000 ఎకరాల 2,000 ఎకరాల 2,000 ఎకరాలే వచ్చింది అన్ని పత్రికలు. 2,000 ఎకరాలు అంటే నా లెక్క ప్రకారం 1,00,000 కోట్లు అంటే ఇప్పుడు వరకు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఎకరా 50 కోట్లు అవుతుంది సార్. ఎకరా 50 కోట్లకి ఎవడన్నా కొంటే అక్కడ అప్పు తీర్చగలం. ఎప్పుడు వాళ్ళే చదువుతున్నారు కదా, ఏమని చదువుతున్నారు, ఇక్కడ రేట్లు పెరిగినాక అమ్మినాక అప్పుడు అప్పులు తీరుస్తాం, అప్పులు వడ్డీలు కలిపి తీరుస్తాం, అయినాక చేసినాక తీరుస్తాము. దానికి అర్థం 2,000 ఎకరాల 54,000 ఎకరాల్లో 2,000 ఎకరాలు మిగులుతుందా? అసలు దీనికి ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, ప్రభుత్వ భూముల దగ్గర పెట్టండి అయ్యా, 30,000 ఎకరాలు ప్రభుత్వ భూముల దగ్గర పెడితే మనం ఎవరికి కావాలంటే వాళ్ళకి ఏ కార్పొరేట్ సంస్థలకో ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లకో వాటికి మనం ఇచ్చుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్తే, ఇప్పుడు మీరు ఈ విధంగా చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది మరొక పెద్ద కుంభకోణం సార్, రెండో కుంభకోణం అమరావతి 2.0కి మరో భూసేకరణగా తెరలేపారనేది ఈరోజు క్లియర్ గా అర్థం అవుతుంది. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ కాదు, రాష్ట్ర ప్రజల నెత్తిన అతి పెద్ద గుదిబండ అనేది ఈరోజు మరోసారి వాళ్ళే చెప్పారు, నేను అంటాం కాదు. 2,000 ఎకరాలే మా దగ్గర ఉన్నప్పుడు ల్యాండ్ బ్యాంకు, ఇది ఎప్పుడో రేట్లు వచ్చినప్పుడు అమ్ముతాం, కానీ ఇప్పుడు 57,000 కోట్ల అప్పులు అమరావతి పేరుతో తెచ్చాం. సో 2,000 ఎకరాలే ఉంటుంది అంటే దాంట్లో వచ్చేది 8,000 కోట్లు మాత్రమే. అంటే ఎక్కడ అర్థం అవుతుంది కదా. సో క్లియర్ గా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరంగా దీన్ని తయారు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థం కోసం అనేది అర్థం అవుతా. రైట్. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా ఒకసారి వినిపిస్తే, ఎందుకంటే దాని మీద చేసినటువంటి దుష్ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారు ఓకే చేశారు ఇక్కడే కట్టండి, ఇన్ని వేల ఎకరాల్లో కట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఓకే చేశారని చాలా దుష్ప్రచారం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందంతా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని కాదు, ఒక్కసారి వినాలి. ఇది ఏదైతే భయపడ్డామో అదే జరిగింది. భయపడ్డానికి కారణం మీరు ఎక్కడో క్యాపిటల్ పెట్టారు అన్న విషయంలో భయపడలేదు. విజయవాడ పెట్టండి, గుంటూరు పెట్టండి, ఇంకో చోట పెట్టండి, ఎవరికి అభ్యంతరాలు లేవు. కానీ చేసిన తీరుకు భయపడ్డాం. కారణం ఏమిటంటే అధ్యక్ష, మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, మొట్టమొదటగా చర్చ జరగాలి, చర్చ జరిగిన తర్వాత ప్రకటన రావాలి అని చెప్పి. కానీ ఇవాళ నిజంగానే మేము భయపడినట్టుగా మొట్టమొదట ప్రకటన చేసేశారు, ఆ తర్వాత చర్చ జరిగించుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. డెమోక్రసీలో నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇది డెమోక్రసీయేనా అని చెప్పి నేను క్వశ్చన్ కూడా చేస్తా ఉన్నా. అధ్యక్ష విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష, కారణం మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష నుంచి కూడా అధ్యక్ష ఇది కూడా ప్రతిపక్ష నేతను మాట్లాడలేకుండా అడ్డు తగులుతున్నటువంటి స్పీకర్ గారు ఆ తర్వాత కొంత అవకాశం ఇచ్చారు. అసలు విషయం ఇప్పుడు చెప్తారు చూడండి. అధ్యక్ష నేను దాని మీదనే మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఆల్ వాట్ ఇట్ టేక్స్ ఇస్ another 3 to 5 minutes అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు వినండి. ఇవాళ కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నది ఒకటే అధ్యక్ష, క్యాపిటల్ సిటీ అన్నది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము ఒత్తుకొని చెప్తా ఉన్నాం.
ఎందుకు చెప్తా ఉన్నాము అనడానికి కూడా కారణాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ కారణం ఏమిటంటే అధ్యక్ష, ఒకసారి ఆ ప్రాంతంలో ఆ క్యాపిటల్ సిటీలోకి ఆ 30,000 ఎకరాలు మొత్తం గవర్నమెంట్ ల్యాండే గన ఉంటే, గవర్నమెంట్ ల్యాండే ఉన్న పరిస్థితుల్లో ల్యాండ్ రేట్ ఇంత అని చెప్పి గవర్నమెంటే ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ చదువుకున్న పిల్లాడు ఎవడన్నా ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళినప్పుడు, సామాన్యుడు ఎవడన్నా అక్కడికి వెళ్ళి ఈఎంఐ పద్ధతిలో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలన్నా కూడా అది అందుబాటులో ఉండే రేట్లో ఉండాలనే ఉద్దేశంతో చెప్పాం. ఎవరైనా అక్కడికి వెళ్ళి ఇది ఉద్యోగం చేసుకునే దానికి అక్కడికి వెళితే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడికి, విజన్ పేరుతో దోపిడీకి తెగబడే నాయకుడికి ఉన్న తేడా. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించారన్నంత వరకే ఆ వీడియోను చూపిస్తారు, అక్కడికే కట్ చేస్తారు. ఆ 30,000 ఎకరాలు ప్రభుత్వ భూములై ఉండాలి అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు ఆ రోజు అసెంబ్లీలో. కానీ ఆ మాట వినిపించకుండా చాలా జాగ్రత్తగా ఈ మ్యానిపులేటెడ్ మీడియా, చంద్రబాబు నాయుడు గారు పదే అక్కడికి కట్ చేసి తీయేస్తారు, అక్కడికే కట్ చేస్తారు. మేము విజయవాడలో పెట్టడానికి ఆహ్వానిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించేశారు అందుకే పెట్టాం. మరి ఇప్పుడు కాదంటే అలా ఆ వీడియో అక్కడ వరకే చూపెడతారు. కానీ ఇప్పుడు విజయవాడ కాదుగా రాజధాని, విజయవాడ పేరు సార్ అప్పుడు వాళ్ళు చెప్పిన పేరే విజయవాడ పేరు చెప్పి భూములన్నీ అక్కడ కొని అదే రియల్ ఎస్టేట్ లేకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ అని దీన్ని అంటారు. ఎస్, మీరు చెప్పండి సార్. సాధారణంగా విస్తరణ అంటే ఏంటంటే, జనాలకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక కంపెనీ ఒక ప్లాంట్ పెట్టింది, ఆ ప్లాంట్ బాగా నడుస్తోంది, సో దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తే, విస్తరిస్తే ఇంకా బిజినెస్ బాగా జరుగుతుంది, ఉద్యోగాలు బాగా వస్తాయి అనుకున్నప్పుడు విస్తరణ చేపడతారు. అలాగే ఒక విమానాశ్రయం, దాన్ని విస్తరిస్తారు. అంటే అక్కడి నుంచి బాగా అప్పటికే ప్రయాణాలు బాగా జరుగుతున్నప్పుడు రైల్వే స్టేషన్, ఒక ప్లాంట్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఏదైనా సరే అక్కడ ఉండి అక్కడ ఫంక్షనింగ్స్ బాగా జరుగుతూ ఉంటే అప్పుడు విస్తరిస్తారు. అసలు ఇప్పటి వరకు ఏమీ లేకుండానే విస్తరణ ఏంటి, డబుల్ చేయడం ఏంటి? ఇప్పటి వరకు అక్కడ ఇటుకు కూడా లేదు. అంటే తాత్కాలికమే కదా మనం కట్టింది, ఇటుకైతే ఇప్పటి వరకు పెట్టలేదు. కట్టింది ఏదైనా ఉంటే తాత్కాలికంగా భవనాలు 1-2 కట్టాము. మరి విస్తరణ ఏంటి, దీని వెనుక ఏముంది? అందరికీ నమస్కారం అండి. సార్, నాకు తెలిసిన విస్తరణ, మీకు తెలిసిన విస్తరణ డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది. అవును, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది కట్టినప్పుడు అది ఒక పెద్ద రైల్వే స్టేషన్. జనాభా పెరిగిన తర్వాత ఏం చేశారు అంటే, ఆ జనాభాకి ఆ రైల్వే స్టేషన్ సరిపోవట్లేదు, మెల్లగా విస్తరించారు. ఇప్పుడు సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 రైల్వే స్టేషన్ కాబోతుంది అంటున్నారు. దాన్ని విస్తరణ అంటారు నా లెక్క ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కున్నామండి, సింగిల్ బెడ్రూమ్, భార్య హస్బెండ్ వైఫ్, పిల్లలు పుట్టారు. ఆ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సరిపోవట్లేదు. ఎక్కడికి వెళ్తారు? డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ వెళ్తారు. అవసర రీత్యా అది పెరుగుతుంది, విస్తరణ అంటారు. ఇక్కడ ఏం చేశారని చెప్పేసి విస్తరిస్తున్నారు అన్న ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారి సమాధానం. ఎందుకంటే ఆయన టెక్నాలజీ అన్నది మనకు అర్థం కాదు. ఆయన వద్దులేండి, మళ్ళీ ఆ విషయాలకు వెళ్ళను నేను. కాకపోతే విషయం ఏంటంటే, విస్తరణ పేరు మీద ఇక్కడ ఏం జరుగుతుందంటే స్కామ్. సింపుల్గా మీకు జస్ట్ ఒక లైన్ చూపిస్తాం మీకు. ఇక్కడ నిజంగా మనం గుర్తుపట్టలేకపోయినాం. ద ఎకనామిక్ టైమ్స్ అన్నది అప్పుడే గుర్తుపట్టింది. ఒక మంచి లైన్ రాశారు వాళ్ళు. ఏంటి అంటే, నాయుడుస్ గ్యాంబుల్ 2017లో మే 21వ తారీఖు వాళ్ళు రాసిన లైన్ ఇది. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. వాళ్ళు రాసిన లైన్ వాళ్ళు అప్పుడే గుర్తుపట్టారు నేను ఏం చేయబోతున్నాడు అన్న సంగతి. ఎంత ఘోరంగా పరిస్థితులు మారినాయంటే, నాయుడుస్ గ్యాంబుల్ ఇది మొత్తం డీటెయిల్గా రాశారు. ఎలా ఆయన ఆ భూమి అన్నది 53,000 చిల్లర ఎకరాలు ఆయన తీసుకున్నాడు, దీనివల్ల ఏం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు అప్పుడే కనిపెట్టారు. అందుకే గ్యాంబుల్ అని రాశారు, బికాజ్ ఇట్ వాజ్ అ స్కామ్. ఆ టైంలోనే చేసినాడు. రెండోది ఎందుకని చెప్పేసి స్కామ్ అని చెప్తున్నా నేను అంటే, ఒక అమరావతి రాజధాని కట్టడానికి ఎప్పుడు కూడా వైసీపీ వ్యతిరేకించలేదు, వైసీపీ వెల్కమ్ చేసింది. ఇందాక మీరు వినిపించిన ఆడియోలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెల్కమ్ చేశారు. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే, అక్కడ జరుగుతున్న స్కామ్, అదే ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను మీకు. గుంటూరు జిల్లా తాడికొండ మండలము బండారుపల్లి అనే విలేజ్లో ఒక కంపెనీ అన్నది సబ్జెక్ట్ టు కరెక్షన్ దాదాపుగా 100 ఎకరాలు కొన్నది అని చెప్పేసి చెప్తున్నారు. దానికి సంబంధించి ఒక చిన్న అంటే కనిపిస్తుంది కంపెనీ కొన్నది. ఎక్కడ? అమరావతి ప్రాంతంలో. అమరావతి ప్రాంతం, గుంటూరు, ఇందాక చెప్పిన కదా బండారుపల్లి అని చెప్పేసి తాడికొండ. సో ఇది కనిపిస్తుందా మీకు? కనిపిస్తలేదు, చిన్నగా ఉంది కాబట్టి ఈ డీటెయిల్స్ నేను చదివి వినిపిస్తాను. ఏంటి ఈ కంపెనీ చేసింది అంటే, ఈ కంపెనీ ఏంటి అంటే క్లాసిక్ ఇన్ఫోటెక్ LLP. ఈ కంపెనీ ఎవరిది అంటే మన బాలకృష్ణ గారిది, అంటే ఆయన వైఫ్ది.
బాలకృష్ణ గారి వైఫ్. ఈ కంపెనీ డీటెయిల్ కూడా కొంచెం ట్రై చేసిన, నేను తీస్తే బాలకృష్ణ గారి వైఫ్ పేరు ఉంది, హస్బెండ్ ఆఫ్, ఇందాక మీరు చూసిన దాంట్లో కూడా హస్బెండ్ బాలకృష్ణ అని చెప్పేసి ఉంటుంది పక్కన. ఓకే, ఇక్కడ మీరు నేను కొంచెం జూమ్ చేస్తా, తండ్రి భర్త పేరు ఎన్ బాలకృష్ణ అని ఉంది చూడండి, నందమూరి బాలకృష్ణ ఉంటుంది. అయితే ఈ కంపెనీ ఏం చేసింది అంటే, మీకు ఇప్పుడు గవర్నమెంట్ అన్నది ల్యాండ్ పులింగ్ చేయబోతుందని చెప్పేసి ఎప్పుడు తెలిసింది మీకు? ఎన్ని రోజుల కింద తెలిసింది? నిన్ననే తెలిసింది. కానీ పోయిన నెల ఈ కంపెనీ ఏం చేసింది అంటే, దాదాపుగా సబ్జెక్ట్ టు కరెక్షన్ 100 ఎకరాలు కొన్నది. 25/3 మార్చి 17వ తారీఖు 17వ తారీఖు మార్చి 2025. ఎలా తెలిసింది వీళ్ళకి? నెల రోజుల ముందు. నా ప్రాబ్లం ఇది ఏంటంటే, స్కామ్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, గవర్నమెంట్ ఏదైతే ప్రపోజల్ పెట్టబోతుందో అది ముందుగానే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ల్యాండ్ పులింగ్ చేస్తున్నారు, ఒక పెద్ద దందాగా మార్చుకున్నారు. నేను బాలకృష్ణ గారిది ఎగ్జాంపుల్గా చూపించాను, ఇంకా చాలా వెళ్తాయి. కొంచెం మనం కష్టపడాల్సిన అవసరం ఉంది, కష్టపడితే చాలా వెళ్తాయి. అమరావతి మొదటి అంటే 14 to 19లో కూడా దాదాపు 970 మంది వైట్ రేషన్ కార్డ్, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అమరావతిలో భూములు కొన్నారు. ఇంతకుముందు విజయవాడ అని మనం అంటున్నాం. విజయవాడ అదే అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పటికీ విజయవాడ కంటే ముందు నూజివీడు అన్నారు. నూజివీడు అన్నా సరే 970 మంది తెల్ల రేషన్ కార్డుదారులు అమరావతిలో భూములు కొనేశారు. ఎవరు వీళ్ళంతా? ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ నుంచి కూడా వచ్చి కొనేశారు. ఇది ఇంకో దందా చూడండి, ఇక్కడ చూడండి, ఎవరికి బినామీ? ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేల్. ఓకే, బిజినెస్ చేయడం తప్పేం కాదు, కానీ ఇది జరుగుతున్నది. రేట్లు పెట్టేసి 26,999 అని చెప్పేసి రేట్లు పెట్టేశారు. ఇట్లా ఓపెన్ ప్లాట్స్ దందా చేస్తున్నారు. ముందుగా ఏం చేస్తున్నారు అంటే, ఉన్న భూమిని ముందు కొనేసి తర్వాత అమ్మకాలు లేదా తర్వాత ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి అమ్ముకోవడం, అది ఇక్కడ జరుగుతున్నటువంటి స్కామ్. ఈ విషయాన్ని నేషనల్ మీడియా కూడా కనిపెట్టింది, ఇప్పుడు రాసేసింది. మనం కొంచెం లేట్ అయినాం. నెక్స్ట్ వచ్చేసి, సార్ ఇందాక నుంచి ఆ డబ్బులు ఎంత పెట్టిర్రు ఏంటి అని చెప్పేసి డీటెయిల్స్ చెప్తున్నారు కదా. సింపుల్ విషయం అండి. ముందు 53,749 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉండే, అందులో 8,000 ఎకరాలు మిగిలినాయి అన్నారు. 4,000 అన్నారు, 8 అన్నారు ఫస్ట్. దాన్ని మనం అమ్ముదాము అన్నారు. ఆ 8ని 4 చేశారు. మొన్న మనకు తెలుసు నారాయణ గారు వచ్చి 4,000 ఎకరాలు అమ్ముతాను. అయితే ఈ 8 ఎకరాలు అన్నప్పుడు ఒక ఎకరం 30 కోట్లకి హాయిగా వెళ్ళిపోద్ది అన్నారు. అవును, 30 కోట్లకి 8,000 ఎకరాలు 30 కోట్లు అంటే 2,40,000 కోట్ల రూపాయలు. సరే 4,000 ఎకరాలే వేసుకుందాం, 1,20,000 కోట్ల రూపాయలు డబ్బు మొత్తం అవుతుంది. నేను లాస్ట్ టైం కూడా చెప్పిన ఇదే మాట, ముందు అమ్మి తర్వాత కట్టొచ్చు కదా. ఎవరు కొంటారు సార్ 30 కోట్లకి? సింపుల్. ఇప్పుడు మీరు అప్పు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి మీరు వడ్డీ కట్టుకుంటా రెండో వైపు ఈ భూమిని అమ్మి ఇదంతా ఎందుకు? కొన్ని రోజులు ఆగుదాం, మీరు 5 ఏళ్ళు ఉంటారు కదా, ఓ సంవత్సరం తీసుకొని ఎక్కడుంది అంత రేటు ఎక్కడుంది అంటున్నా. అదే చెప్తున్నా కదా సార్, రేటు లేదు అక్కడ. ఓన్లీ ఏం చేస్తున్నారు వీళ్ళంటే, ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా క్రియేటెడ్ హైప్. కొన్న వాళ్ళు రేపు పొద్దున్న ఇరుక్కుంటారు. ఈ స్కామ్ అనేది అప్పుడు బయటపడుతుంది. కొన్న వాళ్ళకి అటు మింగలేరు కక్కలేరు పరిస్థితులు అవి. సరే, ఎంత దారుణంగా మారిపోయిందంటే ఈరోజు ప్రభుత్వాన్ని నడపడం అన్న కాన్సెప్ట్ని పక్కన పెట్టేసి కేవలం ప్రతి విషయంలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్ళొద్దు అంటలేను, ప్రజల్ని కలవాలా, అది చాలా అవసరం. కానీ ప్రజల్నే కలుస్తా, సంక్షేమాన్ని తీసుకెళ్లి పక్కన పడేస్తా అంటే, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టీవీలలో ఉంటా, ప్రతి ఛానల్ ఓపెన్ చేస్తే నేనే కనపడాలి మోదీ గారు లాగా అంటే కనబడినండి. అదే ఇప్పుడు ఏమైతుందంటే, పరిపాలనను తీసుకెళ్లి అటకెక్కిచ్చేసి ఏం చేస్తున్నారంటే అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారు. ప్రతి టీవీ ఓపెన్ చేయండి, చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ పాల్ అనుకుంటున్నాడు, ఆయన ఛాయ్ చేస్తున్నాడు, స్థాపిస్తున్నాడు అందరికి. అదే నడుస్తుంది ప్రస్తుతం. పరిపాలన ఆడని చెప్పండి. సూపర్ 6 గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు, ఇన్ని రోజులైంది మాట్లాడి. ఎందుకంటే ఈ డైవర్జన్ గురించే మాట్లాడుతున్నాం. పొద్దున్నేసి ఏదో ఒకటి తీసుకొస్తారు, మనల్ని బిజీ చేశారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి క్యాపిటల్ కాదు ఇది, ఏంటంటే 1,00,000 ఎకరాలతో. సార్ నేను అంటే ఇందాక చదివా, చండీగఢ్ లాంటి మన గాంధీనగర్ లాంటి సిటీలు కట్టారు కదా, అప్పుడు కూడా వీళ్ళు తీసుకున్నటువంటి ల్యాండ్ 20,000 ఎకరాలు 12,000 ఎకరాలే. కానీ ఇక్కడ వేలకు సార్ 44,676 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయబోతున్నారు అంటే, అది ఇండియాలో కాదు ప్రపంచంలోనే ఇంతవరకు జరగని స్కామ్ ఇది. ఈ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. దీన్ని ఈడీ, మన మోదీ గారు, ఇది కనిపించట్లేదా? ఒకసారి ఆలోచించండి. రెండోది, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి. పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు అన్నటువంటి మాట, 1,800 ఎకరాలు సరిపోతాయి. నాకు చంద్రబాబు నాయుడు గారు చెవులో చెప్పిండు అని చెప్పేసి చెప్పారు. రైతులు ఏమి ఇవ్వక్కర్లేదండి, మీరు ఏమి హాయిగా ఉండండి అని చెప్పేసి చెప్పారు. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆడున్నాడు,
నెలకు 5 రోజులు కనిపించి 25 రోజులు మాయమవుతున్నాడు. ఆ? మరి ఈ పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, ఇందాక అన్న చెప్పినట్టు ఆంధ్రజ్యోతి వాళ్ళు నిరీఘోరం సార్, రైతులంటే మా ల్యాండ్ తీసుకోండి అని చెప్పేసి నారాయణ గారిని నిద్రపోనిస్తలేరట. పాపం ఆయన బాధపడి నారాయణ గారు ఏం చేస్తున్నాడంటే, సరే మేము ఒక ఏదో ఒక చేస్తాంలేండి, ఒక ప్లాన్ చేసుకొస్తాం మీ దగ్గరికి, మీరైతే ల్యాండ్ రెడీగా పెట్టండి, మేము వచ్చి తీసుకుపోతాం అన్నారట. నారాయణ గారు మాట ఇచ్చిందంట. సార్ ఒక్క విషయం నాకు అర్థం కావట్లేదు, ఎంతలా ప్రజల్ని అమాయకులు అనుకుంటుర్రా? భారతదేశంలో ఒక రైతు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది ఎవరిని? భూమిని. అట్లాంటి భూమిని అంటే రైతు ఇచ్చేస్తా అని చెప్పేసి చెప్తున్నాడంట. వాళ్ళే వచ్చి చెప్పేస్తున్నారంట. అదే చెప్తున్నాం కదా సార్, ఎంత కమ్మగా రాశారంటే ఆంధ్రజ్యోతిలో. నేనైతే ఫస్ట్ చూసి ఇదేంటి ప్రజల్ని ఇంత అమాయకులు అనుకుంటారా అర్థం కాలే అనుకుంటారు సార్. నెక్స్ట్ వచ్చేసి నేను సింపుల్గా నేను అడుగుతాను, ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న, ప్రభుత్వ భూములు రాష్ట్రంలో చాలా ఉన్నాయి, ఉన్న కాడ కట్టుకుంటే బాయ్, లేని భూమి ఎందుకు కొనాలి, ఎందుకు దాని మీద అప్పులు చేయాలి? ఇప్పుడు నేను లాస్ట్ టైం చెప్పిన మీకు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు అవుతుందండి దీని మీద చెప్పారు. మీ లెక్క ఎప్పుడు దాటేసినట్టుంది. ఇప్పుడు దాటింది, ఇప్పుడు 4 అయిపోయింది, 4.5. సార్ ప్రాబ్లం ఏం లేదు, మోదీ గారు ఉన్నారు, ఈయన పోతాడు అప్పు తీసుకొస్తాడు. ప్రాబ్లం ఏంటంటే మన రాష్ట్రం లాస్ట్ టైం కూడా చెప్పా 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్ది. ఈ రోజు పరిస్థితులు ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసినట్టున్నారు అదే చెప్తున్నాను. అమరావతి తప్ప ఇంకేం ఉండకూడదు రాష్ట్రంలో, ప్రతిదీ తీసుకొచ్చి అమరావతి ఇస్తున్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకునే వచ్చే విషయం ఏంటంటే, మనము అది మన ప్రైజెస్ నార్మల్ గా ఇంట్లో ఉప్పులు పప్పులు నూనెలు వంట నూనెలు ఇది ప్రైజెస్ పెరుగుతున్నాయి అని చెప్పేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంటే ఎలక్షన్ టైంలో చాలా హడావుడి చేశారు. పచ్చ మీడియా రాసుకొచ్చింది, అది చూసినారా, అది వంట నూనె ప్రైజ్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంత ఉండే. నేను ఇప్పుడు ప్రజలు నేను ప్రశ్నిస్తున్నా, ఈ టీవీ చూసేవాళ్ళు ఒక్కసారి వంట నూనె ప్రైజ్ ఎంతో ఒకసారి ఆలోచించండి, ఎలక్షన్లకు ముందు ఎంత ఉండేనో ఒకసారి ఆలోచించండి. నిజంగా ఈ రోజు భారం ఎవరి మీద పడుతుంది? అమరావతి భూముల రేట్లేమో కానీ నిత్యావసరాల ధరలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు కోరుకోని దానికంటే 4 లక్షల కోట్ల రూపాయల భారం పెరగలేదు. 4 లక్షల కోట్ల రూపాయల భారం ప్రజల మీదే పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏముంది సార్, ప్రభుత్వం పడిపోగానే అన్ని సర్దుకుని వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పినట్టేనా? చెవులు చెప్పినట్టే కదా. ఇప్పుడు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు బయట ప్లే చేయండి. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఆ రోజున వచ్చిన డిస్కషన్లో రాజధానికి ఎంత అని అడిగాను ముఖ్యమంత్రి గారిని, ఎంత అభివృద్ధి కావాలి, ఎంతలో అభివృద్ధి మన రాజధాని అవసరం అవుతుందంటే, ఆ రోజున వారు చెప్పింది, మనకి మంగళగిరిలో అటవీ భూమి ఉంది, 1800 ఎకరాలు 1500 ఎకరాలు, దాన్ని డీనోటిఫై చేస్తే సరిపోతుంది, మనం ఎవరి రైతుల దగ్గర నుంచి తీసుకోవక్కర్లేదు. ఇది నాకు ఆ రోజు చెప్పింది. 1200 ఎకరాలు ఏమో ఈయన తీసుకున్నట్టున్నాడు, విన్నాను నేను. 1200 ఎకరాలు ఎక్కడ తీసుకున్నారు సార్? కాదన్నా ఈయన ఫ్రెండ్ కి ఎవరికి ఇచ్చారని చెప్పేసి విన్నాం కదా. అది ఇక్కడ కాదు కదా, ఇక్కడ కాదండి, ఎక్కడో ప్రభుత్వ భూమి కదా, ప్రభుత్వ భూమి. అవును, ఎస్ ప్లీజ్ సార్. ఇక్కడ రెండు అంశాలు ఇక్కడ. ఎందుకు దీనికి మళ్ళీ ల్యాండ్ సేకరణకి వెళ్తున్నారంటే అప్పుల కోసం అనేది ఒకటి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు 54,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంది, ఏది 37,000 ఎకరాల రైతులు, 34,000 ఎకరాల రైతులది ప్రభుత్వం దగ్గర 20,000, మొత్తం 54,000 ఎకరాలు అమరావతి ల్యాండ్ బ్యాంక్ పేరుతో ఉంది. ఈ 54,000 ఎకరాలు ఉంది కాబట్టి 57,000 కోట్ల అప్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఎకరాలు ₹1 చొప్పున. అంతకుముందు ఒక 5,600 కోట్లు 5,200 కోట్లు తెచ్చారు అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ప్రపంచ బ్యాంక్ నుంచి 50 అంటే ఒక ఎకరానికి ఇప్పుడు ఇంకో 44,000 చెప్తే 44,000 కోట్లు అప్పు వస్తుంది. 1,00,000 కోట్లు కావాలంటే 1,00,000 ఎకరాలు ఉండాలి. 1,00,000 ఎకరాలు మళ్ళీ ఇంకా అప్పులు పెంచుకోవాలంటే ఇంకో పక్క ఊర్లు పక్క జిల్లాలు కూడా రాజధాని తీసుకునేటువంటి కనపడుతుంది. కాదు భాషా గారు 4 లక్షల కోట్లు దాటేస్తుంది అంటున్నారు ఇప్పుడు. చేస్తారు సార్. రెండోది ఈ పత్రిక ఏమో విమానాశ్రయానికి 4,000 ఎకరాలు, ఇది ఈనాడు. ఆంధ్రజ్యోతి ఏమో అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలన్న ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇందుకు దాదాపుగా 5,000 నుంచి 7,000 ఎకరాలు అవసరము. మాట్లాడుకోలేదు ఇద్దరు మాట్లాడుకోకుండా రాశారు. కానీ మీరు చెప్పే అబద్ధాలు స్క్రిప్ట్ వెళ్తే ఇద్దరికి కరెక్ట్ వెళ్ళాలి కదా. ముందు సార్ ముందు 8,000 ఎకరాలు ముందు ల్యాండ్ బ్యాంక్ ఉంది, అమ్ముతా అన్నారు. అది 4,000 ఎకరాలకు అయింది. 8 నుంచి 4 అయింది, 4 నుంచి 2 అయింది. రేపొద్దున 2 కూడా పోయి 1000 ఎకరాలు ఉంది అమ్మటానికి అంటారేమో. రేపొద్దున అది కూడా అమ్మటానికి లేదు, రోడ్లో పోతుంది అన్ని అని చెప్పి చెబుతారేమో. 2 అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక అసలు ఎంత ల్యాండ్ అవసరమా? ఎందుకు హైదరాబాద్ లో అతి పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీకు తెలుసు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ 5,495 ఎకరాలు, ఢిల్లీ ఎయిర్పోర్ట్ 5,106 ఎకరాలు, బెంగళూరు ఎయిర్పోర్ట్ 4,000 ఎకరాలు, ముంబై ఎయిర్పోర్ట్ 1,875 ఎకరాలు, కోల్కతా ఎయిర్పోర్ట్ 2,460 ఎకరాలు. కానీ
అమరావతి బస్ స్టాండ్ లేని అమరావతిలో భవిష్యత్ అవసరాల కోసం ఇంత ట్రాఫిక్ వచ్చేది ఏంది? మీరే 50,000 కుటుంబాలు ఇప్పటికే తరివేశారు ఫ్లాట్లు ఇచ్చిన వాళ్ళని. ఇంకెవరు వస్తారు? అది కూడా రాశారు. ఎవరు వస్తారు ఇక్కడ తెలుసా? ఇక్కడ మీరు ల్యాండ్ కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు రాజధానిలో. నేను కొనాలంటే కొనుక్కోలేను. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కొనుక్కుంటారని వాళ్ళే రాశారు. 2 రాసి అక్కడ ఇండియాలో టాప్ 10 రియాలిటీ సంస్థల భాగస్వామ్యంతో ప్రజల నివాసానికి సంబంధించిన రెసిడెన్షియల్, గ్రూప్ హౌస్లు, హైరైజ్ భవనాలు, కమర్షియల్ భవనాలు తదితరులు అభివృద్ధి చేయాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. దానికి తోడు దానికి ఒక 5 టాప్ 5 రియాలిటీ సంస్థలు బెంగళూరు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యారంట. అంటే ఏంది? పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేస్తే అది ఎవడు కొనాలి అంటే ఇక్కడ సామాన్యుడికి చోటు లేదు. మీరు తీసుకునేదేమో రైతుల దగ్గర, మీరు తీసుకునేదేమో ఇది అందరూ వచ్చే రాజధాని అని చెప్తారు. కానీ మీరే చెబుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బిల్డింగ్లు కడతాం. ఆ బిల్డింగ్లు ఎవరు కొనాలి? మనం కొనడానికి ఉంటుందా? ధనవంతులే కొనాలి. అంటే ఎవరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ ల్యాండ్ పుల్లింగ్లు ఎవరైతే చెబుతారో, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఇందా చెప్పారు కదా ముందే భూములు కొనుగోలు చేశారని. అప్పుడు పయ్యావుల కేసు తెలిసింది రాజధాని పెడుతున్నాను, మీకు తెలియలా. నక్కా ఆనంద్ మాజీ మంత్రి తెలిసింది. అవునండి నా దగ్గర డబ్బుల్లో నేను కొనుక్కోవడానికి అని చెప్పాడు. మీకు గుర్తుందో లేదో? సో పరిటాల్సిన వీళ్ళందరికీ తెలిసింది. ఏది అక్కడే వస్తుంది, అసలు ఆ గ్రామాల్లో వస్తుంది, ఆ వెంకటాయపాలెంలో వస్తుంది, ఆ వెలగపూడిలో వస్తుంది, ఆ మందడంలో అక్కడే తెలిసింది. పయ్యావుల కేసు గారు చెప్పించుకొని ఎక్కడైతే భూములు కొంటే బాగుంటుంది. ఇది తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ లోనే సతీష్ జగన్ మీ అందరికి తెలిసే ఉంటుంది. అమరావతి ఫేజ్ 1 ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఫేజ్ 2 గురించి మాట్లాడితే బెటర్. చాలా రాంగ్ మెసేజ్ వెళ్తుంది. టీడీపీ వెల్విషర్ గా ఎంతకంటే నేను చెప్పలేను. నీకు ఆయన విధానం అర్థం చేసుకునే బ్రెయిన్ లేదంటారా? మీకు నమస్కారం. ఇంకొక పాయింట్ హెచ్సియు భూముల పైన అక్కడ జరుగుతున్న విధ్వంసం వీటినన్ని కొట్టేబోతున్నారని మోడీ గారు చాలా సీరియస్ అయ్యారనేసి కొద్దిసేపటి క్రితం చూశారు కదా. మరి అమరావతిలో అటవీ భూములు, రైతులు 3 పంటలు పండేటటువంటి భూములు, ప్రభుత్వ భూములు విధ్వంసం 1,00,000 ఎకరాలకు వెళ్ళిపోయింది. విధ్వంసం కాదు సార్, 1,00,000 ఎకరాల. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు ప్రభుత్వం తీసుకుంటే పర్యావరణం దెబ్బతినిపోతుంది. 100% కరెక్ట్. ఎందుకంటే వాస్తవం కూడా దెబ్బతినింది. 400 ఎకరాలు అంటే చిన్న విషయం కాదు. ఏదో రిషికొండలో 9 ఎకరాల్లో ప్రభుత్వ భవనం కడితే దెబ్బతినిపోయింది పర్యావరణం. కానీ ఇక్కడ 1,00,000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి ఏదైతే రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా వాసిగా చెబుతున్నా, అలాంటి ల్యాండ్ బ్యాంకును తీసేసుకుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం పర్యావరణం. శివరామకృష్ణ గారు క్లియర్ గా చెప్పారు ఇక్కడ చేయకండి. అందుకనే రిపోర్ట్ తీసి పక్కన ఆయన మంచి చెప్పాడు కాబట్టి తీసి పక్కన వేశారు. ఇప్పుడు అన్నది ఎవరు? మోదీ గారే కదా. 400 ఎకరాలు. అవును, ఎన్డీఏ. అవును, మీరు ఇక్కడ 400 ఎకరాల భూమి కోసం ఇంత తపన పడుతున్నారు కదా. అవును, మరి మీరే కదా ఎన్డీఏలో భాగమే కదా. అవును, మోడీ గారి దృష్టికి తీసుకెళ్లాలి. నరేంద్ర మోడీ గారు మరి ఇక్కడ 1,00,000 ఎకరాలు మీరు తీసుకెళ్ళండి. 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూముల్ని నాశనం చేస్తుంటే మోడీ గారికి నివేదించండి, విన్నవించండి. టెక్నికల్ గా కూడా సార్ 25 కిలోమీటర్ల రేంజ్ లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కట్టడం అన్నది అసాధ్యం. మీరు ఒకసారి ఏటీసీ కొంచెం డీటెయిల్ ఉన్న ఏదైనా ఒక దేశంలో ఒక రాజధానిలో ఉండొచ్చేమో. చంద్రబాబు నాయుడు గారు ఆ పేరు తీసుకుని చెప్తారు, పలానా దేశంలో పలానా రాజధానిలో ఉంది, మనం కూడా అలాగే చేస్తాం. ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ సార్. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఎక్కడో ఉంటుందేమో ప్రపంచంలో. లేదు ఎక్కడైనా ఎక్కడో ఇప్పుడు చెప్తారా లేదు చూడండి, రేపు ఎల్లుండో చెప్తారు చూడండి. ప్రపంచం ఎక్కడో ఏదో మూలలో ఉంది కాబట్టి మనం కూడా అదే చేస్తామని చెప్తారు. అది కూడా మ్యాప్ వేసుకొస్తారా ఏంటి? గ్రాఫిక్స్ రూపంలో చూపించి చెప్తారు. రైట్, థ్యాంక్ యూ సార్ పాషా గారు చర్చలో పాల్గొన్న వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ సార్. అలాగే చింతా రాజశేఖర్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.